నమస్తే, నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీకే వెళ్ళరు అని చాలామంది అనుకున్నారు. ఎక్కడైతే అంటే అక్కడ అసెంబ్లీకి వెళ్తే తనకి మైక్ ఇవ్వరని చెప్పేసి, ఇలా అలా అని చెప్పేసి, ఇంకొకటి ఏంటంటే నేను అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అందరికీ అంటే ఒక ఆలోచింపజేసేలాగా అసెంబ్లీలో అయితే ప్రత్యక్షమయ్యారు. కానీ ప్రత్యక్షమయ్యి ఎంతసేపు ఉన్నారు, అసలు అసెంబ్లీకి వచ్చిన తర్వాత తను ఏం చేద్దాం అనుకున్నారు, ఇలాంటివి చాలా ప్రశ్నలు అయితే అందరిలోని మెదిలాయి. సడన్గా మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వచ్చారు, అక్కడ అసలు ఏం జరిగింది, మరి ఇప్పుడు ముందు అయితే సెషన్స్ అయితే ఉన్నాయి, మరి వాటన్నిటికీ రోజువారీగా అటెండ్ అవుతారా కాదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ కాంగ్రెస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాసరగడ్డ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు చూస్తుంటే నిన్న మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి అయితే రావడం జరిగింది. అసెంబ్లీకి వచ్చిన తర్వాత అక్కడ ఎంతసేపు ఉన్నారనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే నిన్న వచ్చింది అసలైంది కాదు, ముందు ఉంది అసలైన అసెంబ్లీ సెషన్స్ అని చెప్పేసి కూడా మనకు తెలిసిందే. సో మరి ముందు వస్తారా రారా, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే తన కండువ మర్చిపోతే కూడా ఆ ఎమ్మెల్యే మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయిన విషయం తెలిసిందే. సో మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది, అసెంబ్లీకి తను వస్తారా రారా మళ్ళీ ముందు కూడా? మేడం, మొన్న 2-3 days బ్యాక్ మా పార్టీ చీఫ్ శర్మలమ్మ గారు ఎక్స్లో చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళండి, అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయండి, ప్రజల సమస్య మీద పోరాడండి, ప్రజల్లో అప్పుడు మిమ్మల్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు, వెళ్ళి ట్రై చేస్తాగా మీకు మైక్ ఇచ్చేది లేదని చెప్పి మా శర్మల గారు ఎక్స్లో ఫిట్ చేయడం జరిగింది. సరే, ఆ తర్వాత సాక్షిలో కానీ వైసీపీ సైడ్ నుంచి కానీ ఏమొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు, ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని పిలిపించుకున్నారు, దిశానిర్దేశం చేశారు, ప్రజా పోరాటం ఎలా చేయాలి, ప్రజల సమస్యల మీద ఎలా మాట్లాడాలి, ఏ కోర్సును ఎలా చేయాలి, సూపర్ 6 గురించి ఎలా మాట్లాడిందని చెప్పేసి విపరీతంగా వాళ్ళ సాక్షిలో కానీ వాళ్ళ బ్లూ మీడియాలో కానీ ఇంకో దాంట్లో విపరీతంగా డబ్బాలు కొట్టించుకుంటున్నారు. ఇవన్నీ చూసి మేమేమనుకున్నాం అంటే మా జగనన్న మారిపోయాడు, అసెంబ్లీకి వెళ్తారు, క్వశ్చన్ చేస్తారు, అసలు ఏంది తప్పు ఏంది ఒప్పు అని చెప్పి మేము చూస్తాం, మాకు తెలుస్తుందని చెప్పి మేము కూడా ఒక ప్రముఖ ఛానల్లో నేనే స్వయంగా 250 రూపాయలు పెట్టి ఒక కేక్ తీసుకొచ్చి కేక్ కూడా కట్ చేశాను మేడం. అసెంబ్లీకి వచ్చినందుకు, అసెంబ్లీకి వెళ్తున్నందుకు. దాంతోపాటు మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 100 అబద్ధాలు పూర్తయిన సందర్భంగా, ఎందుకు 100 అబద్ధాలు పూర్తయినంటే నిన్న కాక మొన్న అబద్ధం ఏంటంటే మాట తప్పను మడవ తిప్పను, అసెంబ్లీకి రానన్నాడు. మరి వచ్చాడు కదా, అంతకుముందు సిపిఎస్ దగ్గర నుంచి మద్యపానం దగ్గర నుంచి ఇంకో XYZ చెప్పుకుంటూ పోతే భూమి పుట్టిన దగ్గర 99 దాకా ఉండేవి. నిన్న ఒక అబద్ధం, సరే అబద్ధం వాడినా కానీ 100 అబద్ధాలు పూర్తయిన సందర్భంగా మరియు దాంతోపాటు మా అన్న అసెంబ్లీకి వస్తున్నాడని ఆనందంతో మేము కేక్ కట్ చేసుకున్నాం. 250 రూపాయలు పెట్టి మేము కేక్ కట్ చేస్తే మేడం, 5 రూపాయలు 10 రూపాయలు కాదు, లేదా 11 రూపాయలు కాదు, 250 రూపాయలు పెట్టి మేము కేక్ కట్ చేస్తే ఆ కేక్ కట్ చేసినంతసేపు కూడా ఆయన ఉండలేదు మేడం. దాదాపు నేనే డిబేట్లో 10 నిమిషాలు మాట్లాడా. సో అంతసేపు అన్న మా జగనన్న ఉంటాడు, పీకుతాడు, ప్రజా సమస్యల మీద విపరీతంగా పోరాడతాడంటే పట్టుమని 11 నిమిషాలు ఉన్నారంట. ఆయన కూర్చొని బ్లాక్ అయితే మటుకు ఒక స్టెప్ ఎదిగాడు మేడం. 11 బ్లాక్ కాకుండా 12 బ్లాక్ ఏదైతే టేబుల్స్ని ఆడ కూర్చున్నాడు. అక్కడైతే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ ఎదిగారని చెప్పుకోవాలి. అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఏమైనా మాట్లాడాలంటే ఏం చేశారు, ఎవరైనా సరే ఒక మెచ్యూర్డ్ రాజకీయ నేత, ఒక ఎంపీగా పనిచేసిన అతను, ఒక అపోజిషన్ లీడర్గా పనిచేసిన అతను, 2-3 సార్లు ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన అతను, ఒక ఎక్స్-సీఎం అయిన అతను ఏం చేయాలి, ఫస్ట్ గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు ముందు విని అధికార పార్టీ ఏమైతే ఇది అవుతుందో లేదా స్పీకర్ ఏం చెప్తారో గవర్నర్ అదే మాట్లాడతారు కదా. మీరు గవర్నర్ గారు మాట్లాడిన వాటి ఒక పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకొని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మా అన్న ఈ తప్పు మాట్లాడారు, ఇది ఎందుకు మీరు ఇంట్రొడ్యూస్ చేసారా, బడ్జెట్ ఇలా ఎందుకు చేశారు, ఇది మిస్టేక్, ఇది అని చెప్పేసి ఒక 4-5 మిస్టేక్లు ఏమైనా ఉంటే వెళ్ళి ఫస్ట్ టైం మాట్లాడవచ్చు కదా. వెళ్ళాక అసెంబ్లీకి వెళ్ళావు, ఫీల్ హ్యాపీ, మేము కూడా కాంగ్రెస్ పార్టీ కూడా హ్యాపీగా ఫీల్ అయింది. సో నువ్వేం చేయాలి, ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ తప్పులు ఉన్నాయని ఫస్ట్ మాట్లాడాలి. సెకండ్ వన్ ఏం చేయాలి, నిజంగా మీ నాయకుల మీద అవినీతి అక్రమంగా కేసులు పెడితే అది నువ్వు క్వశ్చన్ చేయాలి. ఈ రెండింటికి మధ్యలో ఏం చేయాలి, ప్రజా సమస్య మీద నువ్వు చెప్పాలి. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కాక మొన్న మిర్చి కోసం వెళ్ళా అని చెప్పావు. నువ్వు మిర్చి కలంలోనే నువ్వు వెళ్ళి అటు వెళ్ళంలోనే మీ కార్యకర్త నాయకులు ఆ మిర్చి మళ్ళీ దొంగతనం చేసుకుని పోయారంట. 11 బస్తాలు 11 కింద ఎంతో దొంగతనం చేశారంట. సో నువ్వేం చేయాలి, సార్ మిర్చి రేట్ ఎంత ఉంది, దాని ఆ మిర్చికి సంబంధించిన
గిట్టుబాటు ధర మీరు ఇవ్వట్లేదు, ఇది ప్రాబ్లమ్స్ అని మీరు స్పందించాలి కదా, మీరు క్వశ్చన్ చేయాలిగా. దాంతోపాటు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. సో విద్యార్థులందరూ రోడ్డు మీద పడ్డారు. దాదాపు 4-5 లక్షల మంది రాశారు. ఎంతమంది? దాదాపు 1,00,000 మంది సెలెక్ట్ అయ్యారు. 1,00,000 అంటే కుటుంబంలో 5 వేసుకో, ఎంతమంది అవుతున్నారు? 5 లక్షల మంది ఓటర్లుగానే ప్రజలుగానే వస్తున్నారు కదా. అంటే అంతమంది జీవితాలు ఉన్నాయి కదా. నువ్వు వాటి మీద అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఏమని మాట్లాడాలి నువ్వు? మేము అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ ఒక 6 నెలలు 7 నెలలు ఉందనగా మేము గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇష్యూ చేసినాం. మాది అప్పుడు తప్పు ఏం జరిగిందంటే రోస్టర్ అనేది సరిగ్గా కన్సిడర్ చేయకుండా మేము నోటిఫికేషన్ ఇష్యూ చేసినాం, తర్వాత చేద్దాము, అది మా తప్పే, మేము గెలవలేదు, మేము చేయలేకపోయాం, అట్లీస్ట్ మీరైనా పెద్ద మనసు చేసుకొని మీరు చెయ్యండి, దీనికి సొల్యూషన్ ఇవ్వని చెప్పి మాట్లాడవచ్చు కదా. ప్రజల సమస్యలు మేము మాట్లాడకుండా అసెంబ్లీకి రాంగలోనే ఇంకా గవర్నర్ గారు వచ్చాయని చెప్పి రావాలి జగన్ కావాలి జగన్ అన్నట్టుగా ముందు దూసుకుంటే వెళ్ళి ఏం మాట్లాడారు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా. నువ్వు అసెంబ్లీకి వెళ్ళింది నీ ప్రతిపక్ష హోదా గురించి అడగడానికి కాదు, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి. అదే ప్రజల డబ్బుతో కనెక్ట్ చేసిన అసెంబ్లీ సెషను, అది ప్రజాధనం. నువ్వు అది నీకు ప్రతిపక్ష నేత కావాలంటే నీ సాక్షిలోనే, నీ బ్లూ మీడియాలో నీ యొక్క జర్నలిస్ట్ని పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు కదా. నువ్వు ఆడ మాట్లాడితే ఈడ కొంచెం మాట్లాడితే ఉపయోగం ఉంది? ఇక్కడ ప్రజల సమస్య మేము మాట్లాడాలి, ప్రజల డబ్బుతో అసెంబ్లీ పెడుతున్నారు, నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? సరే నువ్వు దానికోసమే మాట్లాడుతావు అంటే నువ్వు ముందు ఈ సమస్యలు వాట్ అడిగిన తర్వాత అప్పుడు వాళ్ళు మైక్ ఇస్తారో ఇవ్వరా, ఎటకారంగా చేస్తారో లేదు చూసిన తర్వాత అప్పుడు జనాలకి ఏం చెప్పాలి? ఇంకో నేను ఈ ప్రజా సమస్యల మీద మాట్లాడాను, నాకు ఇంత నిమిషం టైం వేసింది, అసలు మైక్ కూడా ఇవ్వలేదు, మైక్ మధ్య కట్ చేసుకున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి నేను ప్రతిపక్ష నేతగా అడుగుదాం అనుకుంటున్నాను, అందుకే అడిగాను, మీకైనా జనాలకి మీకైనా అర్థమవుతుందని చెప్పి అప్పుడు చెప్పొచ్చు కదా. అదేం చెప్పకుండా నాకు ఇవ్వట్లేదు ఎందుకు ఇస్తారు? నీ కోరక ఎందుకు ఇస్తారండి? నీ కోరక అయితే ఇదే పెద్ద మనిషిని కూడా గుర్తుంచుకోవాలి మేడం. 2012 ఐ థింక్ వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు రాజీనామా చేయడం వల్ల బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ 2 సీట్లు గెలిస్తే, టీఆర్ఎస్ 1 సీటు గెలిస్తే, అప్పుడున్న వైసీపీ 15 సీట్లు గెలిచింది. ఎవరిని పెట్టుకొని ముందుకెళ్ళిందంటే అప్పుడు విజయం గారి జెండా పట్టుకొని విజయం గారిని ఫేస్ చూపిస్తా మా వైసీపీ ఫ్లోర్ లీడర్ విజయం గారే అని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మీ అమ్మగారు ఆధ్వర్యం ఎన్ని గెలిచావు? 15 సీట్లు గెలిచావు. అంటే ముందు సీట్లు అంతా 290 పైన సీట్లు ఉంటే 15 మంది ఉన్నా కానీ మీ అమ్మగారు ఇలా అసెంబ్లీలో క్వశ్చన్ చేశారు కదా, మీ అమ్మగారు అసెంబ్లీలో ఫైట్ చేశారు కదా, ప్రజల సమస్యలు వినిపించారు కదా. ఆమె రాకపోయినా అప్పుడు ఎలక్షన్ కొత్త కొత్త అయినా వైఎస్ఆర్ ఉన్నా కానీ ఎప్పుడు ప్రజా జీవితంలో రాలేదు. వైఎస్ఆర్కి బ్యాక్ బోన్ వెనక నిలబడింది, ఇంట్లో ఉంది, పిల్లలు పెంచుకుంటూ ఉంది తప్పించి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడు నీకోసం నువ్వు అడిగావు నువ్వు చెప్పావని చెప్పేసి నీకోసం జెండా పెట్టి అసెంబ్లీకి వచ్చింది కదా, నీకోసం మాట్లాడింది పోరాడింది కదా, ప్రజల పక్షాన్ని నిలబడింది కదా. అలాంటి నిలబడిన నీ తల్లిని చూసి నువ్వు స్పోర్టివ్గా తీసుకోవాలి, నీ తల్లిని చూసి పోరాటంగా చూసుకొని ఆమె నువ్వు ఫాలో అవుతూ ఉంటే ఆమె వారసత్వం కానీ వైఎస్ఆర్ గారి వారసత్వం నిజమైన వారసత్వం అయితే నువ్వు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేయాలి. ఆ రోజు విజయం గారికి ఏ అపోజిషన్ లీడర్ ఇచ్చారండి? ఏ అపోజిషన్ లీడర్ ఇచ్చారు? అపోజిషన్ లీడర్ ఇవ్వకపోయినా ఆ అసెంబ్లీకి వెళ్ళి క్వశ్చన్ చేసింది ఇదే బొత్స సత్యనారాయణ గారు. మా విజయంని ఎంత హెరాస్ చేశారు, ఎంత అబ్యూజ్ చేశారు, ఎంత విధంగా మాట్లాడారు, అంత విధంగా మాట్లాడి ఆమె ఫైట్ చేసింది. కానీ నువ్వేం చేశావు? ఆమె యొక్క స్ఫూర్తిని నువ్వు తీసుకోపోను. ఆమెను ఎవరినైతే అసెంబ్లీలో అవమానించిందో, ఎవరినైతే చేసిందో అలాంటి బొత్స సత్యనారాయణ నువ్వు పక్కన పెట్టుకుని నా తండ్రి లాంటి వారు, నాకు అన్న అవుతాడు, నేను ప్రేమకు అన్నాన్ని పిలుచుకున్నా అని చెప్పి ఈరోజు మాట్లాడతావు. అంటే క్రెడిబిలిటీ ఎవరికి ఉంది? నీకు అధికారం ఇచ్చినా నీకు అపోజిషన్ లెటర్ ఇచ్చినా నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు కదా. నీకు ఇచ్చిన కొద్ది సమయం నువ్వు వెళ్ళి మాట్లాడవచ్చు కదా. సమయం ఇవ్వలేదు. నీకు 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 నిమిషాలు చొప్పునైనా 22 నిమిషాలు ఇస్తారు కదా. 22 నిమిషాలు నువ్వు ఒక్కరు తీసుకొని మాట్లాడు. ఏమైంది? నువ్వు పోరాడుతుంటేనే కదా మైక్ ఇస్తారు, లేదు నిన్ను ఇంకోవడం లేదు, ప్రజలు చూస్తారు. నువ్వు వాళ్ళ కోసం నిలబడితే వాళ్ళు నీ కోసం నిలబడతారు. అలాగ ఒక అసెంబ్లీ వెళ్ళి నీ కోసం నువ్వు పోరాటం తీసుకుని అసెంబ్లీకి వెళ్ళివా? అదే తాడేపల్లి ప్యాలెస్లో బెంగళూరు ప్యాలెస్లో పిలిపించుకుని మాట్లాడడం సరిపోయింది కదా. నువ్వు అసెంబ్లీకి ప్రజల సమస్యల పోరాటానికి నువ్వు ఏం చేసినావు? నీ సమస్య మీద పోరాడినావు. ఏం చిత్తశుద్ధి లేదు. ఇంక ఇలాంటి అర్థం ఎలా అమ్ముతారు? మన ప్రజలు అర్థం చేసుకోవాలి. అసలు రాజకీయం ఏం నడుస్తుందో కూడా ఇలా అర్థం చేసుకోవాలి మన ప్రజలు. ఇంకపోతే ఒక ఎమ్మెల్యే, సరే క్యాస్ట్లు మనం మాట్లాడకూడదు, ఎమ్మెల్యే క్యాస్ట్ అంటకూడదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే దగ్గర ఏ క్యాస్ట్ అయినా నిలబడి ఉండాల్సింది తప్పించి కూర్చోరు కదా. సో ఆ ఎమ్మెల్యే కండం మర్చిపోయితే తిట్టడు. కండం మర్చిపోయి తిట్టాల్సింది ఏముంది? కండం మర్చిపోతే ఇంకో కండ తెచ్చుకుంటాడు.
నువ్వు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు నీ మెల్ల కండ ఉందా? అంటే నీ కన్నా నువ్వే వేసుకోలేదు తను కదా. ఏమంటున్నారంటే కండువా మర్చిపోయావా లేకపోతే కండువాని మారుస్తున్నావా అంటే పార్టీ మారుతున్నావా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పేసి కూడా వార్తలు అయితే బయటకు వచ్చాయి. మరి ఈ చంద్రశేఖర్ గారు ఏమంటున్నారు అంటే ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళని అసలు వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలని వేరే పార్టీ వాళ్ళు ఆహ్వానించే పరిస్థితులలో వేరే పార్టీలు ఉన్నాయా లేవా అసలు? ఇప్పుడైతే గెలిచిన ఎమ్మెల్యేలు తీసుకునేది అవసరం కూటమికి లేదు. తీసుకొని కూడా అక్కడ అకామిడేట్ చేయలేడు, లోకల్ అతను ఒప్పుకోడు. తీసుకునే ఉపయోగం ఉంది, వాళ్ళకి అత్యంత మెజారిటీ ఉంది. ఒక ఎమ్మెల్యే వచ్చినా పోయినా వాళ్ళకి ఫరక్ పడదు, గవర్నమెంట్ ఇది కాదు. సో దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేయదు అనుకుని నేను అనుకుంటున్నాను. అదైతే కరెక్ట్. బట్ కండం మధ్య దాని అది పెద్ద తప్ప, అది రాజ్యద్రోహం ఏమన్నా. నేను నమ్ముకో ఉన్నాడు ఉంటాడు, దాని కూడా నువ్వు తిట్టాల్సిన అవసరం ఏంది, అంత ఇవ్వ బాల్సింది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.